అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో ఇంటిల్లిపాదికి నచ్చేలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేద్దాం. అసలు దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, నైట్ డిన్నర్‌లోకైనా ఎలా అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా కాచిన వాటర్ని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు పోసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం పంచదార, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపామంటే సాల్ట్ వెంటనే కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగుని చక్కగా గిలకొట్టుకోవాలి. తెరకలేమీ లేకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళల్లో వేసినా కానీ పెరుగు చక్కగా గిలకొట్టామంటే మజ్జిగలాగా తయారవుతుంది. ఈ మజ్జిగలో ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి వేద్దాం. ఈ మైదా పిండి వేసి చక్కగా కలుపుకోవాలి. మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చు. కలర్ ఒక్కటే మారుతుంది కానీ టేస్ట్ అయితే ఒకేలా ఉంటాయి ఇంచుమించు. మనం కలుపుతుంటే అర్థమవుతుంది కదా! పిండైతే కొంచెం లూజ్‌గా ఉంది. సరిపోలేదు. అందుకే ఇంకొంచెం పిండి యాడ్ చేసి దీనిని చేత్తో మంచిగా కలుపుకుందాం. మనం పిండి కలుపుతుంటే అర్థమవుతుందనమాట. మనం కలిపే పిండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్‌గా ఉండాలి. మరి చపాతీ పిండి అంత గట్టిగా కలిపేయొద్దు. పిండైతే మంచిగా కలిసిపోయింది. దీనిని ఒక 15 నిమిషాలు నానబెడదాం. 15 నిమిషాల తర్వాత తీసి దీనిని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని పెద్ద చపాతీలా చేసుకుందాం. ఈ చపాతీ షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు. కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు. ఇలా పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మనం చేసిన చపాతీ అంతా ఆయిల్ రాసిన తర్వాత పైనుంచి కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. ఇలా ఆయిల్ రాసి పొడిపిండి చల్లడం వలన మనం చేసే పరాటా అనేది లేయర్లుగా వస్తుంది. మన వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని చక్కగా మడుచుకొని ఇలా రౌండ్ చుట్టేసి పల్చటి చపాతీలా చేసుకోవాలి. ఎంత పలుచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! నేనైతే పల్చగా చాలా పెద్ద పరోటా చేశా. దీనిని ఇలా పలుచగా చేసుకొని ఈ పరోటానైతే పక్కన పెట్టేద్దాం. మనం ఈ పరాటాని ఆయిల్ అప్లై చేసి అలానే పైన పొడిపిండి వేసి మడిచి మళ్ళీ పలుచగా చేసాం కాబట్టి చాలా లేయర్లుగా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఉంది కదా పిండి, అందులో ఒక చపాతీ ఇలా చేసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసి పొడిపిండి వేసి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేయొచ్చు. లేదంటే చాకుతో అయినా కట్ చేయొచ్చు. ఈ పరాటాని మనం ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత చక్కగా వస్తుంది. మంచి లేయర్లుగా వస్తుంది. అచ్చం మనం షాప్‌లో కొన్న పరాటాలానే ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్లన్నీ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా లేయర్స్ అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని చక్కగా రౌండ్ తిప్పేసి పైన కొంచెం పొడిపిండేసుకొని గట్టిగా ప్రెస్ చేయొద్దు. పైనే ఒక చిన్న చపాతీలాగా చేసుకోవాలి. చూస్తుంటే మనకి పైనే లేయర్‌గా కనిపిస్తుంది కదా! ఇలానే చక్కగా విడిపోతుంది మనం పరాటా చేసిన తర్వాత కూడా. వీటిని నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఐరన్ ప్యాన్ మీద కాల్చితేనే బావుంటాయి. కొంచెం ఐరన్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫస్ట్ చేసిన పెద్ద పరాటా ఉంది కదా! అది వేసి గ్యాస్ ఫుల్ పెట్టేసి ఇప్పుడు దీనిని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. నేను చేసిన పరోటా ప్యాన్ కంటే పెద్దగా అయిపోయిందనమాట. అందుకే మూలలు కూడా కాలేలాగా మంచిగా అటు ఇటు తిప్పుతూ దీనిని చక్కగా ఫ్రై చేస్తున్నా. ఇదైతే రెండు వైపులా చక్కగా కాలిందనమాట. పక్కకి తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసిన పరాటా ఉంది కదా! ఆ పరాటా వేసి దీనిని కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఈ పరాటాని మాత్రం మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్ కానీ, స్లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే లోపలి వరకు ఉడుకుతుంది. చూసారు కదా! మన పరాటా అయితే మంచి కలర్ వచ్చేసింది. దీన్ని కూడా పక్కకి తీసేసి
మనం చేసిన రుమాలి రోటీ అయినా, ఈ పరాటా అయినా మనం నైట్ మొత్తం ఉంచి రేపటి వరకు ఉంచినా కానీ అసలేం గట్టి పడవనమాట. సాఫ్ట్‌గా ఉంటాయి. మనం పెరుగు వేసి చేసాం కాబట్టి. ఇప్పుడు మనం చేసిన పరాటా అయితే చల్లారింది. ఇలా మధ్యలో పెట్టి 2 చెంపలు వాయిచ్చామంటే పరాటా లేయర్లు ఊడిపడతాయి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.